కంటి చూపుతో వెళ్ళేదే మానవ హృదయం. కాబట్టి ఆ హృదయాన్ని దేనితో నింపుకోమని చెప్తున్నాడు? వాక్యంతో నింపుకో. అప్పుడు కంటి చూపుతో నడుచుకోవు, ఆత్మీయ నేత్రాలతో నడుచుకుంటావు. హల్లెలూయా. కంటికి కనిపించేదంతా నీకు భయమే, నీకు శ్రమే. కంటికి కనిపించండి నిజము, అది భయము లేనిది, అది విశ్వాసంతో కూడినది. కాబట్టి కంటికి కనిపించని దాని మీద నీవు కేంద్రీకరించాలి తప్పిస్తే కంటికి కనిపించే దాని మీద కాదు. కంటికి కనిపించేది శాశ్వతమా అశాశ్వతమా? అశాశ్వతం. కంటికి కనిపించనిది శాశ్వతము. కాబట్టి శాశ్వతమైన దాని మీద నమ్మకం ఉంచుకోవాలి, అశాశ్వతమైన దాని మీద కాదు. అందుకే హృదయాన్ని దేనితో నింపుకోమని చెప్తున్నాడు? వాక్యంతో నింపుకోవాలంట. హృదయాన్ని వాక్యంతో నింపుకోవాలంట. నీకు ఎప్పుడు హృదయం అనే పలక మీద ఆ వాక్యాన్ని రాసుకుంటే నీ హృదయము ఆ ఘోరమైనటువంటి మనశ్శాంతి వైపు తిరగదు. లోకం ఎప్పుడు నీ హృదయాన్ని తిప్పేయడానికే చూస్తుంది.